హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనము ఈరోజు నాగపట్నంలో వేలాంగిరిలో ఉన్న ఒక పెద్ద చర్చి మార్నింగ్ స్టార్ చర్చి చూపిపోతున్నాను. ఇప్పుడైతే మేమైతే రెడీ అయ్యి ఇక్కడ మాది ఫస్ట్ బ్లాకు. ఇప్పుడు నేను మా చెల్లి వాళ్ళ కాడికి వెళ్తున్నాను. మా చెల్లి వాళ్ళు 4వ బ్లాక్ అని చెప్పే కదా పోయిన వీడియోలో, అక్కడికి వెళ్తున్నా. మాది బ్లాక్ నుంచి మా రూమ్ నుంచి వస్తే ఎదురే మంచినీళ్ళు పట్టుకునేది ఉన్నది, ఫిల్టర్ నీళ్ళే ఉంటాయి. ఇక్కడైతే వంటలు కూడా చేసుకోవచ్చండి. చాలా మంది వంటలు చేసుకుంటున్నారు. మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంటికాడ నుంచి బియ్యం అయితే తీసుకొచ్చుకొని ఇక్కడే వంటలు చేసుకున్నారు. కానీ మన ఆంధ్ర బియ్యం కూడా అక్కడ దొరుకుతాయి ఈ షాపుల్లో, లలిత బ్రాండ్ బియ్యం అని. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అక్కడే తీసుకొని వండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చికెన్, చేపలు ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకొని వండుకుంటారు. ఇక్కడ గిన్నెలు కూడా కిరాయికి ఇస్తారు. 3 కిలోల గిన్నె అడిగితే 170 రూపాయలు చెప్పారు. ఒక దిక్కడైతే మేము బీచ్కి వెళ్ళిన కాడైతే 80 రూపాయలు చెప్పారు ఒక గిన్నె, 3 కిలోల గిన్నెకి. అట్ట గిన్నెని బట్టి రేటు ఉంటుంది. గ్యాస్ కూడా ఒక రోజుకి 1 కిలోకి 300, 250 చెప్పారు. 2 దిక్కులు అడిగితే ఒక దిక్కడ ఒక రకంగా, ఒక దిక్కడ ఒక రకంగా చెప్పారు. ఇక్కడ ఇది మనం ఏ విధంగా మేమైతే వంట చేసుకోలేదు, కానీ మేము అక్కడ ఉన్న రోజులు హోటల్లోనే తిన్నాము. టిఫిన్ కానీ, మధ్యాహ్నం అన్నం కానీ, సాయంత్రం కానీ హోటల్లోనే తిన్నాం. అన్నం కూడా మేము తిన్న హోటల్లో అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మా చెల్లెల వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం. మా చెల్లెల కూతురు వచ్చింది, తీసుకెళ్తుంది మమ్మల్ని. చూడండి ఎంత క్లీన్గా ఉండయో, బాగుండేవి కదా. మనం ఇట్లా ఉంటాయి అన్నమాట రూమ్ నెంబర్లు వేసి. ఇప్పుడు మా చెల్లెల వాళ్ళది 155 రూము. ఇక్కడ వాళ్ళ రూమ్లోకి వీడియో పెట్టుకుని వెళ్తున్నా. ఇగో లేచారు వాళ్ళు. ఇక మా చెల్లెలు అయితే స్నానం చేసి రెడీ అవుతున్నది. నేనైతే ముందే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఒక్కొక్కరుగా లేచి వెళ్తున్నారు స్నానంకి. ఇప్పుడైతే మేము అందరం రెడీ అయ్యి మేమైతే చర్చి కాడికి వెళ్ళటానికి మేము వస్తున్నాం. అందరం స్నానాలు అవి చేసుకొని మా చెల్లి వాళ్ళు మేము అందరం స్నానాలు చేసేసి మేము ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మీకు ప్రశాంతం చూపిస్తాను. వాడే వీడియోలు పెట్టేది, వీడియో ఎడిటింగ్ చేసేది వీడియోను. వీడి కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడు 9వ తరగతి చదువుతున్నాడు. చాలా మంచిగా చేస్తాడు. వాడి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని. ఇదిగో వీడు మా చిన్నోడు, వెనకున్నవాడు పెద్దోడు. ఈ మా ఫ్యామిలీ అన్నమాట. మా చెల్లి కూతురు, చిన్నోడు, రాకి, మా మరిది, మా ఆయన, మేము అందరమే వెళ్తున్నాం అన్నమాట చర్చి దగ్గరికి. పొద్దున సాయంత్రం మేము కొంచెం సేపు అన్నం తిని కొనుక్కోవటం, కానీ పొద్దున సాయంత్రం అంత తిరిగినా కానీ మేము 3 రోజులు ఉన్నాము. తిరిగినా ఇంకా సరిపోలేదు. అక్కడ ఖచ్చితంగా ఒక వారం రోజులు ఉంటే అన్ని ప్రశాంతంగా చూసుకుంటాము అనేది మాకు అనిపించింది. మేమైతే 3 రోజులు ఉన్నాము. ఇప్పుడైతే మేము అక్కడ చర్చి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఇసుక చూసారా, 600 మీటర్లు పొడుగు ఇసుక. మనము ఇక్కడి నుంచి వెళ్తే మన రైట్ సైడ్ ఉండిద్ది అన్నమాట మార్నింగ్ స్టార్ చర్చి. అక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ మనకి దేవుడు పుట్టువాలు, మేరీమాత పుట్టువాలు, షాపులు అన్నమాట ఉండయి. చాలా బాగుండయి. మేము ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు, ఇక్కడ బుక్కులు ఉన్నాయి. అక్కడ మేరీమాత గురించి ఇట్లాగా మన బుక్కులు ఉన్నాయి. అన్ని కొనుక్కోవాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటా ఇప్పుడైతే మేము ఈ చర్చి దగ్గరికి వచ్చేసాము. ఈ చర్చి అయితే భలే ఉన్నదండి, చాలా బాగున్నది. అసలుకి ఎంత పెద్ద చర్చి అంటే చాలా పెద్ద చర్చి. ఇంత పెద్ద చర్చికి ఒక్క పిల్లర్ కూడా లేకుండా కట్టారు. ఒక్క పిల్లర్ కూడా లేదు. కానీ కొన్ని వేల మంది కూర్చోవచ్చు ఈ చర్చిలో ప్రేయర్ చేసుకోవటానికి. కిందే కానీ బెంచీలు కానీ చూడండి. మీకు చర్చి మొత్తం చూపిస్తాను, అక్కడున్న ప్లేస్ మొత్తం చూపిస్తాను చూడండి.
ఇక్కడైతే మేము చర్చిలోకి వచ్చేసాం కదా, మేము కొంచెంసేపు కూకున్నాము. ఇక్కడ ఈ చర్చిలో ఎవరికైనా సమస్యలు ఉన్నా, ఏదైనా బాగలేకపోయినా వీటిని మనము చిట్టీలు రాసి అక్కడ కానీ వేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారంట. అట్లాగా ఎవరికైనా కానీ బాగలేకపోతే రాసి వేయొచ్చు అని చెప్పారు. అసలు ఎంత బాగున్నదండి చర్చి అసలుకి. అబ్బా చాలా బాగున్నది. మేము ఇక్కడికి రావటానికి 2వ రోజు వద్దాం అనుకున్నా, రాలేకపోయాము. అసలు చూడండి ఎంత బాగుందో. చాలా మంది వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. ప్రశాంతంగా కూకోవచ్చండి. అసలుకి చాలా ప్రశాంతంగా, అంటే అసలు కూర్చొని చూస్తుంటే అట్లానే కూకొని చూడాలనిపిస్తుంది అన్నమాట. ఆ చర్చిలో అంత బాగున్నది. మేము చాలా సేపు కూకున్నాం ఆ చర్చిలో. కూకొని ఇంక బయటకు వచ్చేసాం. మీకు బయట అంతా చూపిస్తాం, కానీ ఒక్క పిల్లర్ కూడా లేదు ఆ చర్చికి. అంత బాగున్నది. అసలు ఎంత పెద్ద ప్లేస్ అంటే అంత పెద్ద ప్లేస్. మీకు ఇటు సైడు అటు సైడు 2 పక్కలు చూపిస్తాను. చూడండి చూడండి చెట్టులు అసలు ఎంత బాగున్నదంటే అంత బాగున్నది. మేమైతే చాలా సేపు ఉన్నామండి ఈ చర్చి దగ్గర. ఇక్కడ ఇంకా వెళ్దాం అనుకుంటే వాళ్ళు వీడియోలు తీసుకోవటం, ఫోటోలు దిగటం, ఇట్లా టైం అయింది. ఇక్కడ మేము ఇదంతా చూస్తున్నాం కదా, కానీ కొంతమంది మాకు కామెంట్లో అడిగారు, అన్ని తమిళం బస్సులే ఉండేవి కదా, ఎలా వెళ్ళాలని. మా పిల్లలైతే మాకు కూడా తమిళం రాదు కదా, గూగుల్లో ట్రాన్స్లేషన్ చేసుకొని మమ్మల్ని తీసుకెళ్లారు. మా పిల్లలు చదువుకున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళు 5గురు చదువుకున్న వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఆ విధంగా తీసుకెళ్లారు. కానీ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూసారా, మేము ఇక్కడ ఈ శిల్పాల దగ్గరికి వచ్చాం, దేవుడి బొమ్మల దగ్గరికి. ఇక్కడ మనకి ఇదంతా కట్టెలాగా తాడులాగా కానొస్తున్నారు కదా, అవి కట్టెలు కాదు, అవి సిమెంట్ తోటి తయారు చేసినవి అంట. అవి చాలా బాగున్నాయి. మనకు చూస్తే ఎలా అనిపిస్తుంది, మనకి కట్టెలాగా అనిపిస్తున్నది, కానీ కట్టె కాదు, అదంతా సిమెంట్ తోటి తయారు చేశారు. ఇక్కడ మేము ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు, చాలా మంది వీడియోలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరో తీసుకున్నారు, మేము తీసుకుందాం అనేసరికి వాళ్ళు గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. సరే వాళ్ళు తీసుకున్నాక మేము తీసుకుందాంలనే ఆగేము. కానీ ఇక్కడ నైట్ పూట అయితే చాలా బాగుండిద్ది, లైట్లు వేసి బాగుండిద్ది. మన చిలకలు ఉన్నట్టు, మన పావురాళ్ళు ఉన్నట్టు చాలా బాగుండిద్ది. మా చిన్నవాడు ఇక్కడ 4 జాబ్ పోతున్నాడు, మేము చేస్తుంటే వీడియో. మా పెద్దవాడేమో రమ్మంటున్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళు పోతున్నారు. అక్కడ చాలా బాగుండిద్ది నైట్ అయితే. ఇక నీవన్నీ చూసుకుంటా మేము వీడియో తీసుకుంటా వెళ్తున్నాం. ఇక్కడ మా ఆయన, మేము వీడియో తీస్తుంటే ఆయన ప్రశాంతంగా తిరుగుతున్నాడు, బాగా హ్యాపీగా. కానీ వాళ్ళ నాన్న అటు తీసుకెళ్ళాలని వాళ్ళ కోరిక. ఇక్కడైతే మా చెల్లెలు వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నారు వీడియో తీసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మేము మన అంత చర్చి మొత్తం చూసుకొని వెళ్తున్నాం అన్నమాట. దారిలో ఎక్కడ కూడా మనకి ఒక మట్టి అనేది లేదండి. ఎంతైతే చర్చి ఉన్నదో, చర్చిలు అసలు రోడ్లు కానీ టైల్స్ అసలు ఎంత బాగున్నాయి అంటే అలా చూస్తానే పోవాలనిపించిందండి, ఎంత బాగున్నాయి. ఇక్కడ చూసారా అసలుకి ఎంత మంచిగా ఉన్నదో, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మేమైతే ఇక్కడ యేసు ప్రభు బొమ్మ దగ్గరికి వెళ్తున్నాము. లైట్లు వేసారు. ఆ బొమ్మ అయితే ఎంత పెద్దగా ఉన్నదో. ఆ బొమ్మ దగ్గరికి వెళ్తే మనం దేవుడి చేతుల కింద ఉన్నట్టే అనిపించింది నాకైతే. ఆయన చేతుల కింద మనల్ని ఇట్లా కప్పెట్టినట్టు, మనల్ని ఆయన చేతుల్లోకి ఇట్లా మన కౌగిల్లోకి తీసుకున్నట్టు అనిపించింది నాకు. అంత మంచిగా అనిపించింది ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళేసరికి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. మేమైతే ఇక్కడ బొమ్మ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ మంచిగా జనాలు చాలా మంది ఉన్నారు. చాలా మంది వచ్చి అక్కడికి అదంతా చూస్తున్నారు అన్నమాట. మనలాగా తెలుగు వాళ్ళే. ఈ బొమ్మ హైట్ అయితే 62 ఫీట్లు హైట్ అన్నమాట, 16 ఫీట్లు ఎడల్పు, అంత హైట్ లో ఉన్నది బొమ్మ. ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి. చాలా మంది మన ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువ అంత తమిళంలో అని అంటారు, కానీ
తమిళంలో వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళతోటి చాలా మంది బాగా మాట్లాడతారు. అసలుకి ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియో తోటి మీతో కలుస్తాను. ఇప్పుడు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్